ఇంకా ఏంటి ఆగలేదు, ఇంకా అరుస్తుంది. అయ్యో దీని బాధ తగ్గినట్లేదు. చూడండి ఏం చేయాలి ఇప్పుడు? డాక్టర్ అమ్మ వచ్చింది, ఇంజక్షన్ ఇచ్చింది, ఏదో కొత్త దూడను పెడుతుందంటే గోవర్ధ వంశం వృక్షం అవుతుంది, వృద్ధి అవుతుంది అనుకున్నాను తప్పితే ఇదేంటి? ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళా డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అమ్మా డాక్టర్ అమ్మా, మీరు ఇంజక్షన్ ఇచ్చారు, కాసేపటి వరకు ఉంది బాగా, మరలా ఇప్పుడు అలాగే అరుస్తుంది. ఏంటో తెలియట్లేదమ్మా, నాకు భయంగా ఉంది, కొంచెం రా. అయ్యో వస్తున్నానండి. ఏమైంది పుండ్రీకాక్షయ్య గారు? చూడండి అమ్మా, ఇప్పుడు దాకా ఉంది, అరుస్తుంది, పైగా చూడు గర్భస్రావం అయినట్లు కూడా ఉంది. మరే కేశవ, ఏం చేస్తున్నావురా? ఏం చేయాలి దీన్ని? రుక్మిణి గర్భస్రావం అయింది, కానీ ఇంకా అరుస్తూనే ఉంది. చూడండి అమ్మా. పుండ్రీకాక్షయ్య గారు, దీనికి పేగుల్లో ఏదో అడ్డుపడిందండి, మనం అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. అయ్యో అయ్యో గోపాల, ఏదైనా చేసి దాన్ని బ్రతికించమ్మా. చేయమంటారా? తప్పకుండానమ్మా, ఎట్లయినా దాన్ని బ్రతికించు. సార్, దీని కడుపులో ఈ ప్లాస్టిక్ ఉండలు చూసారా? ఇదే దీని గర్భస్రావం తర్వాత ఈ నొప్పికి అంతటికి ఇదే కారణం. అలాగా? ఇదేంటమ్మా దీని కడుపులోకి ఎట్లా వచ్చింది ప్లాస్టిక్? అదా, పగలంతా మీ గోవులు ఊరి మీద పడి తిరుగుతూ ఉన్నాయి కదా, ఎవరో ఒకళ్ళు ఈ కూరగాయల తొక్కులు, పండ్ల తొక్కులు ఇవన్నీ ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఇళ్ల ముందు పెడుతున్నారు. గోమాతలకు తెలియదు కదా, ఆ తొక్కులు తిన్న తొందరలో వాటితో పాటు ఈ ప్లాస్టిక్ కవర్లు కూడా తినేస్తున్నాయి. ఈ మధ్య ఇలాంటి కేసులు చాలా ఎక్కువైపోయినాయండి. అయ్యో, ప్లాస్టిక్, ఇంత ప్లాస్టిక్ ఉందా నా గోమాత కడుపులో? పైగా పుట్టే బిడ్డ ఏంటమ్మా, ఆ అన్నం అలా ఉంది, అవలక్షణాలతో కనిపిస్తుంది. అవలక్షణాలు కనిపిస్తున్నాయండి. దీనికి పురుగుల మందులు కలుస్తున్నాయి. ఆ పురుగుల మందులు కలిసినవి తినటం వల్ల వాటి వల్లనే ఈ గర్భస్రావాలు కానీ, సంతానోత్పత్తిలో ప్రాబ్లమ్స్, ఇవన్నీ వీటి వల్లనే కారణం. ప్లాస్టిక్ నీళ్ళలో, నేలలో మొత్తం కలిసిపోతూ ఉంది. ఇదంతా ప్రాబ్లం వస్తుంది అని చెప్పినా కూడా, శాస్త్రవేత్తలు ఎంతో చెప్తున్నా కూడా ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? చూడమ్మా, మరి గోమాత కడుపులో అంత వండలున్నాయే, మనం కూడా ప్లాస్టిక్ ప్లేట్లో తింటున్నాం, ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగుతున్నాం, ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నాం, కర్రీ పాయింట్లకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం. మరి మన పట్ల కూడా ప్లాస్టిక్ ఏమైనా చేరిద్దంటావమ్మా? మైక్రో ప్లాస్టిక్లు ఖచ్చితంగా ఉంటాయండి. అమ్మో, మన పట్టల్లో చేరితే మన సంతానం, దాని సంతానం అవలక్షణం లాగానే మన బిడ్డల ఇబ్బంది అయితే భవిష్యత్తు ఏమిటి అవుతుంది? మనం ఏమవుతాం? ఎట్లా తట్టుకోవాలమ్మా? ఏం చేయాలి మనం ఇప్పుడు? ఈ నిర్ణయం మీకే వదిలేస్తున్నాను. ఈ ఉపద్రవాన్ని తట్టుకోవాలంటే నా జీవితం నేను ప్లాస్టిక్ నిషేధం కోసం చేసే నిషేధానికి ప్రయత్నాలకు అంకితం చేస్తాను. మనం అంతా కలిసి దీన్ని కొనసాగించాలి. లేకపోతే గోవులకు భవిష్యత్తు లేదు, మానవులకు భవిష్యత్తు లేదు. మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. నమస్తే.